117వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 117 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 97వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. గాలి మేడలు నీటి ఓడలు మట్టి గోడలు మనిషి జాడలు నీడలు తోడు నీడలు నీడివని నీడలు గాలి మేడలు నీటి ఓడలు మట్టి గోడలు మనిషి జాడలు కరిగే కలలో కదిలే కళలు కళ్ళు తెరిచితే కళ్ళలు చెల్లు రాతలు జీవి బ్రతుకులో చదరంగాలు ఛాయలుడిగితే మాయలు బటు మాయలు మోటు కరిగితే మనసు మరిగితే కనిపించేవి మహిమలు దైవ మహిమలు. బుద్ధి పండితే బ్రతుకు నిండితే భాషించేది బ్రహ్మము పర బ్రహ్మము. గాలి మేడలు నీటి ఓడలు మట్టి గోడలు మనిషి జాడలు. నాశరహితమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ ప్రాప్తికి ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాడు ఇక్కడ భగవానుడు. తస్మాత్ భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః యస్ సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అర్జున, అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్మ అవ్యక్తము కంటే అన్యమైన వాడయ్యా, శ్రేష్టమైన వాడు, ఇంద్రియాలకు వ్యక్తం కానివాడు, పురాతనుడు, సర్వ ప్రాణులు నశిస్తున్నా తాను మాత్రం నశించడు. పరమపదమే పరాత్పర యొక్క స్వరూపం కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా ఉంటుందో 21వ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. అవ్యక్తోక్షరం ఇత్యుక్తః తమాహు పరమాగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్జున,
పరమాత్మ అవ్యక్తుడయ్య అక్షరుడు. అతడు జీవుల యొక్క పరమగతి. అతనిని పొందిన వారు తిరిగి జన్మకు రారు. ఆ పరంధాము నాది అని చెప్తూ పరమాత్మను పొందేటువంటి ఉపాయాన్ని కూడా చెప్తున్నాడు 22వ శ్లోకంలో. పురుష సపర పార్థ భక్త్యా లభ్యస్త్వసన్ అన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతో. అర్జునునా, ప్రాణులన్నీ అతని యందే ఉన్నావయ్యా. ఈ ప్రపంచమంతా అతని చేతనే పరివ్యాప్తమై ఉన్నది. అట్టి పురుషోత్తముడు అనన్య భక్తి చేత లభిస్తాడు. అలాంటి బ్రహ్మాన్ని పొందడానికి ఎక్కడికి పోవాలి? ఎక్కడికో పోవడానికి అతను ఎక్కడో ఉంటే కదా. అంతటా ఉండేవాణ్ణి ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి చెప్పండి? అందరిలో పురుషుడుగా తానే ఉన్నాడు. ప్రపంచం అంతటా పూర్ణ రూపుడుగా తానే వ్యాపించి ఉన్నాడు. అలాంటి వాణ్ణి పొందడం అంటే అతన్ని గుర్తించడమే. ఎలా గుర్తించాలి అంటే భక్తి చేతనే గుర్తించాలి. అదే అనన్యమైన భక్తి చేతనే గుర్తించాలి. అంటే అంతటా వాసుదేవుడే అనేటువంటి గుర్తించాలి. ఇదే భక్తి. పరమేశ్వరునికి చెందినటువంటి జ్ఞానమే భక్తి. మోక్షానికి శాస్త్రోక్తమైనటువంటి సాధనలో భక్తియే శ్రేష్టమైంది. కాబట్టి స్వస్వరూపాన్ని సంధానమే భక్తి అని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఆత్మయే బ్రహ్మమైనటువంటి స్వరూప విచారమే భక్తి అని అర్థం. కాబట్టి దీన్నే పరాభక్తి లేక అనన్య భక్తి అంటారని చెప్తూ, సమస్త భూతాలను ఎవడైతే భగవద్భావంతో చూస్తాడో, సర్వభూతాలను భగవత్స్వరూపమైనటువంటి తన ఆత్మలో దర్శిస్తాడో వాడే భాగవతోత్తముడు అని చెప్పేసి భాగవతోత్తముడు నిర్వచనం చెప్పారు. అవగాహన ఉంటేనే భక్తి కుదురుతుంది. ఈశ్వర జ్ఞానం లేని వారికి అనన్య భక్తి కుదరదు. కాబట్టి జ్ఞానం కలిగి భక్తి చేస్తేనే ముక్తి సిద్ధిస్తుంది. అంతేగాని నేను కుంతి కుమారుణ్ణి కదా, మా అమ్మ అచ్యుతునికి మేనత్త కదా అనుకుంటే ఫలితం లభించదు. చేసుకున్న వారికి చేసుకున్నంత ఎవరి భక్తి వాళ్లే చేసుకోవాలి. ఎవరి ముక్తిని వాళ్లే పొందాలి. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. మోక్ష మార్గంలో తన మన అనేటువంటివి కుదిరేవు. అలాంటి విషయాలు కుదరవు అని చెప్తూ, మరణానంతరము జీవ ప్రయాణం, భిన్న మార్గాలు, ఫల విశేషాల భేదాలు మొదలైన విషయాలను ఇక్కడి నుంచి వరుసగా తర్వాత జరిగేటువంటి విషయాలన్నీ కూడా 4 శ్లోకాల్లో చెప్తున్నాడు భగవానుడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అర్జున, ఏ కాలంలో మరణించిన యోగులు తిరిగి జన్మకు రారో, ఏ కాలంలో గతించిన వారు తిరిగి జన్మిస్తారో ఆ కాల విశేషాలు చెప్తున్నాను విను అని చెప్పేసి చెప్తూ, యోగులు 2 తెగాలుగా తెలుస్తారయ్యా. ఒక తెగవారేమో మోక్షమే పరమావధిగా భావించి దానికి అనుగుణంగా జీవించేవాళ్ళు. రెండో వాళ్ళు మోక్షేతరమైనటువంటి భావనతో భక్తి చేసేవాళ్ళు. మరణానంతరం మొదటి తెగవారు తిరిగి రాని చోటికి పోతారు. రెండవ తెగవారు తిరిగి జన్మకు వస్తారు. మరణం అందరికీ ఒకే విధంగా కనిపించినా వారు మరణించేటువంటి కాలము, మరణానంతరం వారు పయనించేటువంటి మార్గం ఒకే విధంగా ఉండవు అని చెప్పేసి ఇంటూ చెప్తూ, మరి పునరావృత్తులైనటువంటి ఆ యొక్క వాళ్ళు ప్రయాణం చేసేటువంటి మార్గాలను కూడా ఇక్కడ చెప్తున్నాడు 24వ శ్లోకంలో. అగ్నిజ్యోతిర్రహశుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయతా గచ్చంతి బ్రహ్మవిదో జనా. అర్జున, బ్రహ్మవేత్తలైన వారు అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం 6 నెలల ఉత్తరాయణం కల మార్గంలో పయనించి బ్రహ్మాన్ని పొందుతారు. బ్రహ్మోపాసకులు పయనించే మార్గాన్ని ఏమంటారంటే దేవయానము అంటారట. దీనినే అర్చిరాది మార్గము, శుక్లగతి అని కూడా అంటారట. కాబట్టి మరణించినటువంటి బ్రహ్మోపాసకులు భూలోకం నుంచి బ్రహ్మలోకం చేరడానికి అంచెలంచెలుగా ప్రయాణం చేస్తారట. మొదట అగ్నిని, తర్వాత జ్యోతిని చేరి ఆ విధంగా పయనించి బ్రహ్మలోకం చేరుతారు. ఇక్కడ అగ్ని అంటే అగ్ని అభిమాన దేవత అని, జ్యోతి అంటే జ్యోతి అభిమాన దేవత అని అర్థం. ఈ అభిమాన దేవతలను అతివాహిక దేవతలు కూడా అంటారట.
అతివాహికులు అంటే తీసుకొని పోయేవాళ్ళు. మరణించగానే బ్రహ్మోపాసకుడు అగ్ని అభిమాన దేవతను చేరుతాడు కాబట్టి అగ్ని దేవతని తీసుకొని వెళ్ళి జ్యోతి అభిమాన దేవతకు అప్పగిస్తుంది. జ్యోతి దేవత పగటి దేవతకు, పగటి దేవత శుక్లపక్ష దేవతకు, శుక్లపక్ష దేవత ఉత్తరాయణ అభిమాన దేవతకు అప్పగిస్తుంది. ఈ విధంగా బ్రహ్మోపాసకుడు క్రమ మార్గం లోపల బ్రహ్మను చేరుతాడు అని చెప్తూ, మరి అజ్ఞాది అభిమాన దేవతల ద్వారా దేవయానంలో లేదా అర్చిరాది మార్గంలో ప్రయాణించేసినటువంటి బ్రహ్మోపాసకులు బ్రహ్మలోకం చేరే ముందు విరజ అనేటువంటి నదిని దాటుతారు. విరజ అంటే విడిచినటువంటి రజోగుణం గలది అని అర్థం. ఉపాసకులు తమలో మిగిలినటువంటి రజోగుణాన్ని విరజ నదిలో విడిచేస్తారు. తమో గుణం మరణానికి ముందే నశించి ఉంటుంది కాబట్టి కేవలం సత్వగుణం ప్రధానులై బ్రహ్మలోకంలో ప్రవేశిస్తారు. ప్రళయకాలం ప్రాప్తించే వరకు బ్రహ్మలోకంలోనే ఉండి చతుర్ముఖ బ్రహ్మ వద్ద బోధను గ్రహించి పూర్ణజ్ఞానులై ప్రళయకాలంలో ఆ పరమేశ్వర స్వరూపాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్తూ, మరణానంతరము అర్చిరాది మార్గం గుండా బ్రహ్మలోకం చేరిన వారిని బ్రహ్మవిధులు అన్నాడు గీతాచార్యుడు ఇక్కడ మనకు. ఇక పితృయాణ మార్గం గురించి చెప్తున్నాడు తర్వాత. ధూమః రాత్రిః తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయానం తత్ర చాంద్రమ సంజ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే. అర్జున, ఫలాసక్తి కర్మయోగి ధూమము రాత్రి కృష్ణపక్షము 6 నెలలు దక్షిణాయనం గల మార్గంలో పయనించి చంద్రకాంతి వంటి స్వర్గాన్ని పొంది తిరిగి జన్మిస్తాడు అని చెప్తున్నాడు. ఫలాపేక్షతో సకామ కర్మలను ఆచరించినటువంటి యోగులు మరణానంతరం పయనించే మార్గాన్ని ఏమంటారంటే పితృయాణము అంటారు. దీన్ని ఇంతకుముందు విన్నామది మనం. ఇక్కడ ఇదేమో అదేమో ఉత్తరాయణం అయితే ఇది పితృయాణము అంటారు దీన్ని. కాబట్టి ఇది ధూమాది మార్గం అంటే బ్రహ్మోపాసకులది అర్చిరాది మార్గం కాబట్టి కాంతివంతంగా ఉంటుంది. వీరిదేమో ధూమాది మార్గం అంటే పొగసూరి ఉంటుంది. వీరి మార్గం అంతా ధూమం, రాత్రి కృష్ణపక్షము ఇలా అంధకారంతో నిండి ఉంటుంది. వీళ్ళు దేవయాన మార్గంలో అజ్ఞాతులను అభిమాన దేవతలు ఇలా గ్రహించామో ఇక్కడ కూడా ధూమాదులను అభిమాన దేవతలు గ్రహించాలి. ధూమః అంటే ధూమాభిమాన దేవత, రాత్రి అంటే రాత్రి అభిమాన దేవత, కృష్ణ అంటే కృష్ణ పక్షాభిమాన దేవత, షణ్మాస రూపం దక్షిణాయన అభిమాన దేవత. పితృయాణ మార్గంలో వీళ్లే అతివాహక దేవతలు అంటారు ఇక్కడ వీళ్ళు. ఈ విధంగా సకామ కర్మయోగులు మరణించగానే సూక్ష్మ శరీరధారులే పయనించి ధూమాభిమాన దేవతను చేరుతారట. అక్కడి నుంచి రాత్రి అభిమాన దేవతను, అక్కడి నుంచి కృష్ణపక్షాభిమాన దేవతను, ఆ కృష్ణపక్షాభిమాన దేవత దక్షిణ అభిమాన దేవతను చేరడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి చంద్రలోకాన్ని చేరుతారు. ఇది పితృయాణ ఆరోహణ క్రమము అంటారు అనమాట. అంటే సకామ కర్మయోగులు చంద్రలోకంలో జలమయ దేహాలను ధరించి దివ్యమైన భోగాలు అనుభవిస్తారట. చంద్రలోకంలో జ్యోతిని పొందుతారు. ఇక్కడ జ్యోతిస్సు అంటే కర్మఫలం, యోగి ఆచరించినటువంటి పుణ్యకర్మ ఫలం. దానిని అనుభవించి కొద్దిగా పుణ్యఫలం మిగిలి ఉండగానే తిరిగి భూలోకానికి ప్రయాణం అవుతారు. అంటే పుణ్యఫలం పూర్ణంగా అనుభవించకుండా కొంత మిగిల్చుకొని తిరిగి వస్తారు అనేది ఇక్కడ మనకు విషయం తెలుస్తుంది మనకు దాంట్లోపట. ఎందుకంటే రావడానికి కూడా ఆ యొక్క శక్తి రావాలి కాబట్టి దాని కొరకు కొంత మిగిల్చుకొని వాడు వస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ మనకు. తిరోగమనంలో అంటే చంద్రలోకం నుంచి భూలోకాన్ని తిరిగే పయనించే ఆ అవరోహణ క్రమంలో ప్రథమంగా చంద్రలోకం నుంచి ఆకాశానికి, అక్కడి వాయువుతో కలిసి మేఘంలో, మేఘం నుంచి వర్షరూపంలో భూమికి, భూలోకంలో ఓషధులను ఆశ్రయించుకొని కొంతకాలం సూక్ష్మంగా ఉండి ఆ అన్నాన్ని పురుషుడు భుజించగానే పురుషునిలో ప్రవేశించి వీర్య రూపంలో ఉంటాడు. పురుషుని నుంచి స్త్రీ గర్భంలో ప్రవేశించి దేహాన్ని ధరిస్తాడు. ఇది అవరోహణ క్రమం అని చెప్తున్నాడు. దేవయానం గుండా ఉత్తరాయణంలో పయనించినటువంటి వాడు బ్రహ్మలోకాన్ని చేరి బ్రహ్మ సన్నిధిలో శ్రవణం చేసి క్రమముక్తిని పొందుతారు. వారు పునరావృత్తి ఎరుగరు కాబట్టి తిరిగి భూలోకంలో జన్మించరు. వాడు పితృయాణ మార్గంలో దక్షిణాయనం పయనించిన వారు చంద్రలోకం చేరి పుణ్యఫల భోగాలను అనుభవించి పుణ్యఫలం క్షీణించగానే దారిభత్యాన్ని కొంత మిగుల్చుకొని తిరిగి భూలోకంలోకి వస్తారు. వారికి పునరావృత్తి ఉంటుంది. అంటే తిరిగి వారు భూలోకంలో జన్మిస్తారు అని చెప్తూ ఈ శుక్లకృష్ణ గతులను సంక్షేపంగా చెప్తున్నాడు 26వ శ్లోకంలో పట. శుక్లకృష్ణే గతి చేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తి
వర్తతే పునః. అర్జున, శుక్లగతి కృష్ణగతి ఈ రెండు జగత్తులో శాశ్వతంగా ఉన్నావయ్యా. ఒక దాని వల్ల జన్మరాహిత్యం జరిగితే మరో దాని వల్ల పునర్జన్మ ప్రాప్తిస్తుంది. జగన్నాటకమంతా రాత్రింబోళ్ళలో సాగిపోతుంది. జీవితం వెలుగు నీడల్లా సంగమంగా తెలుస్తుంది. చీకటి వెలుగులు ప్రపంచంలో అనాదిగా ఉన్నాయి, ప్రవాహ రూపంగా సాగిపోతున్నాయి పూర్తిగా. ఈ జగత్తు అనేటువంటి ఈ యొక్క రంగస్థలి లోపల ఉన్నంత వరకు ఇది జీవనాటకం లేదా జీవిత నాటకం నడుస్తూనే ఉంటుంది. సంసారం ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉంది. అందువల్ల సంసారానికి చెందినటువంటి శుక్ల కృష్ణ గతులు కూడా అనాదిగా ఉన్నాయి. ఉపాసకులు కర్మపరులు వీరిరువురు కూడా ఉన్నంత వరకు ఈ రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఊర్ధ్వంగా నడిపిస్తే మరొక మార్గం పతనానికి దారితీస్తుందని చెప్పేసి చెప్తూ, కర్మచేత పితృయాన మార్గం ప్రాప్తిస్తే జ్ఞానం చేత దేవయాన మార్గం సిద్ధిస్తుంది. చీకటి దారి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా దుఃఖాన్ని కలిగిస్తుంది. వెలుగుదారిలో వెలుగులే ఉంటాయి, వెతలు అదృశ్యమవుతాయి. ఏ మార్గాన్ని త్యజించాలో దేన్ని అనుసరించాలో విఘ్నులే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు విచారంలో విఘ్నులు కావాలి, మోహం నుంచి విడిపడాలి, మోక్షాన్ని పొంది తరించాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణే విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.